సరే ఒక షాట్ అయిపోయింది. షాట్ అయిపోయిన తర్వాత అక్కడ అప్పటికే స్టూడియోలోకి ఎస్వి రంగారావు ఉన్నారు, రావణాసురుడు గెటప్‌లో ఉన్నాడు, రామారావు గారు ఉన్నారు. వీళ్ళందరూ అనేసరికి చాలామంది జనాలు వస్తుంటారు. అప్పట్లో స్టూడియోకి అవును. అలవెన్స్ ఉండేది. ఒక్కొక్క టైంలో కొంతమందిని చూడటానికి వచ్చేటప్పుడు. సో, ఈయన బయటకొచ్చి ఫ్లోర్ బయట కుర్చీలో కూర్చొని హ్మ్. సిగరెట్ వెలిగించి సిగరెట్ దమ్ములు లాగుతున్నాడండి ఈయన. ఆయన చార్మినార్, ఇంపోర్టెడ్ చార్మినార్. తాగుతూ ఉంటే ఈ రంగారావు గారిని చూసి బిలబిల బిలబిల బిలమంటూ ఆడోళ్ళు, మగోళ్ళు ఒక 20 మంది గుంపుగా వచ్చారండి. హ్మ్. గుంపుగా వచ్చి నమస్కారం అండి, నమస్కారం, నమస్కారం అండి అన్నట్టు. అందులో ఒక ముసలావిడ బామ్మ డైరెక్ట్‌గా ఈశ్వరంగారావు దగ్గరికి వచ్చి, హ్మ్. ఏమయ్యా నీకు బుద్ధి బుర్ర ఉందా లేదా? హ్మ్. నువ్వు వేసిన గెటప్ ఏంటి? నువ్వు సిగరెట్ తాగటం ఏంటి? ఆ రావణాసురుడి గెటప్‌లో సిగరెట్ తాగకపోతే నీ సొమ్మేం పోయిందా? అని దడదడలాడించింది. హ్మ్. ఓకే. అది రంగారావు గారు చెప్పటం, హ్మ్. ఆయన నవ్వటం, మేము నవ్వటం. ఓహ్! అంటే రంగారావు గారు ఆ క్యారెక్టర్ మీద ఆయనకుండేటటువంటి సాధికారత ఇంకెవరికి లేదు.